ఎంసీ యూనివర్స్లో మనం చూసిన అవెంజర్స్, గాడ్స్, అలానే టైటన్స్ పవర్ఫుల్ అని అనిపిస్తారు. కానీ మార్వెల్ కామిక్స్ యూనివర్స్లో వీళ్ళందరికన్నా ఏషియంట్ అండ్ అన్స్టాపబుల్ బీయింగ్స్ అనే వాళ్ళు ఉన్నారు. టైం స్టార్ట్ అవ్వకముందే ఎగ్జిస్ట్ అయిన కామిక్స్ ఎంటిటీస్ వీళ్ళు. ఎంటైర్ మల్టివర్స్ని కంట్రోల్ చేసే పవర్స్, యూనివర్స్ని క్రియేట్ చేయగలిగే, డిస్ట్రాయ్ చేయగలిగే లెజెండరీ క్యారెక్టర్స్ వీళ్ళు. ఈరోజు ఈ వీడియోలో 6 అమేజింగ్ క్రియేటర్స్తో కొలాబ్ చేస్తూ ఈ వీడియోలో మార్వెల్ హిస్టరీలోనే ఉన్న ఓల్డెస్ట్ అలానే మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. సెలెస్టియల్స్, లివింగ్ ట్రిబ్యునల్, అలానే బియాండర్స్ క్యారెక్టర్స్ కామిక్స్ బీయింగ్స్ నుంచి డీప్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. సో మార్వెల్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు మంచిగా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక యాక్చువల్ టాపిక్లోకి మొదలు పెట్టేద్దాం. మన లిస్ట్లో ఫస్ట్ క్యారెక్టర్ డోర్మాము. డాక్టర్ స్ట్రేంజ్ మూవీ చూస్తున్న వాళ్ళకి డోర్మాము గురించి కొంచెం ఐడియా ఉంటుంది. కానీ కామిక్ లోపల డోర్మాము యాక్చువల్ స్కేల్ గురించి చాలా మందికి అసలు ఐడియానే లేదు. డోర్మాము డార్క్ డైమెన్షన్ యొక్క రూలర్. కానీ డార్క్ డైమెన్షన్ అనేది ఒక ప్లానెట్ కాదు, గెలాక్సీ కాదు, ఒక కంప్లీట్ రియాలిటీ. అక్కడ మన యూనివర్స్లోని రూల్స్ ఏవి అప్లై అవ్వవు. టైమ్ అండ్ ఫిజిక్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. రియాలిటీ దానంతటా అదే కంప్లీట్లీ డిఫరెంట్. డోర్మాము ఎగ్జాక్ట్ ఏజ్ ని కామిక్ లోపల రివీల్ చేయలేదు, కానీ మార్వల్ మూవీ ప్రకారం డోర్మాము యొక్క ఎగ్జాక్ట్ ఏజ్ ని కామిక్ లోపల రివీల్ చేయలేదు. కానీ మార్వల్ మూవీస్ ప్రకారం చూసుకుంటే తన ఏజ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. తను బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాడు. అంటే ఎర్త్ ఫామ్ అవ్వక ముందు నుండే డోర్మాము ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాడు. డోర్మాము ఒరిజినల్ గా ఫాల్టైన్ అనే ఎనర్జీ స్పీసీస్ లో పుట్టాడు. వాళ్ళు ప్యూర్ మిస్టికల్ ఎనర్జీ బీయింగ్స్, ఫిజికల్ బాడీస్ లేకుండా ఎగ్జిస్టెన్స్ లో ఉండే ఎంటిటీస్ వాళ్ళు. డోర్మాము పవర్ కోసం తన ఓన్ స్పీసెస్ ని కూడా బిట్రేట్ చేసి డార్క్ డైమెన్షన్ కి రూలర్ గా మారాడు. అదే తన క్యారెక్టర్ ని డేంజరస్ గా మారుస్తుంది. పవర్ విషయానికి వస్తే డోర్మాము రియాలిటీని మ్యానిపులేట్ చేయగలడు, మ్యాటర్ ని క్రియేట్ అండ్ డిస్ట్రాయ్ చేయగలడు, డైమెన్షన్స్ ని మ్యాచ్ చేసి ఎంటైర్ యూనివర్స్ ని అబ్జర్వ్ చేయగలడు. కొన్ని కామిక్స్ లోపల డోర్మాము మల్టిపుల్ రియాలిటీస్ ని థ్రెటన్ చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ తనని పవర్ తో ఎప్పుడు డిఫీట్ చేయలేదు, నాలెడ్జ్ యూస్ చేసి డిఫీట్ చేశాడు. ఎందుకంటే డైరెక్ట్ ఫైట్ లోపల డోర్మాముని ఓడించటం ఒక రకంగా అసాధ్యం. డోర్మాముని చూస్తే పవర్స్ అనే వర్డ్ కి మీనింగ్ డిస్ట్రక్షన్ అని అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుకోబోయే క్యారెక్టర్ మార్వెల్ కామిక్స్ హిస్టరీలో మోస్ట్ మిస్టీరియస్ డ్రెస్లో ఒకటి. అదే సెలెస్టియల్స్. వీళ్ళు హీరోస్ కాదు, విలన్స్ కూడా కాదు, వీళ్ళు కాస్మిక్ ఆర్కిటెక్ట్స్. యూనివర్స్లో లైఫ్ ఎవల్యూషన్ జరగడానికి బిగ్గెస్ట్ రీజన్ వీలే అని చెప్పొచ్చు. సెలెస్టియల్స్ ఏజ్ గురించి మాట్లాడుకుంటే కరెంట్ మార్వెల్ యూనివర్స్ క్రియేట్ అయిన టైం నుండి ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు. మీనింగ్ అప్రాక్సిమేట్లీ 13 to 14 బిలియన్ ఇయర్స్. యూనివర్స్ ఏజ్ ఎంత ఉందో ఆల్మోస్ట్ అంతే ఏజ్. వీళ్ళు ప్లానెట్స్ని క్రియేట్ చేయగలరు, స్పీసెస్ డిఎన్ఏ మాడిఫై చేయగలరు, ఎంటైర్ సివిలైజేషన్స్ని ఫ్యూచర్ని షేప్ చేయగలరు. యాక్చువల్లీ ఎర్త్ హిస్టరీలో కూడా సెలెస్టియల్స్ రోల్ ఉంది. కామిక్స్ ప్రకారం సెలెస్టియల్స్ ఎర్త్కి వచ్చి ఎర్లీ హ్యూమన్ స్పీసెస్ మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఎటర్నల్స్ అండ్ డివెంట్స్ పుట్టారు. మీనింగ్ మార్వెల్ ఎర్త్ హిస్టరీలో బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రేస్ వీలే. అండ్ సెలెస్టియల్ సైజ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ప్లానెట్స్ కన్నా పెద్దగా ఉంటారు. కొన్ని సెలెస్టియల్స్ స్టార్స్ మధ్య వాక్ చేస్తున్న సీన్స్ కామిక్స్లో ఉంటాయి. హరీషమ్ లాంటి సెలెస్టియల్స్ జడ్జిమెంట్ కోసం ఫేమస్. తను ఒక సివిలైజేషన్ సర్వే అవ్వాలంటే డిస్ట్రాయ్ అవ్వాలన్నా డిసైడ్ చేయగలరు. ఇమాజిన్ ఎంటైర్ ప్లానెట్ ఫ్యూచర్ ఒక జైంట్ కాస్మిక్ బీయింగ్ డేషన్ మీద డిపెండ్ అవ్వడం, అదే సెలెస్టియల్ పవర్. అలాగే థానస్ ఎగ్జిస్టెన్స్కి ఇండైరెక్ట్గా రీజన్ సెలెస్టియల్స్. ఎక్సిన్ ఆరిజిన్ కూడా కొన్ని కామిక్ ఇంటర్ప్రిటేషన్స్లో సెలెస్టియల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫీట్స్ ఏంటి అంటే సెలెస్టియల్స్ ఎంటైర్ గ్యాలక్సీస్ ఫ్యూచర్ని డిసైడ్ చేశారు. కొన్ని రేసెస్ని ఎవాల్వ్ చేశారు, కొన్ని రేసెస్ని కంప్లీట్లీ ఎరేజ్ చేశారు. అండ్ హరీషమ్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎంటైర్ సివిలైజేషన్స్ డిసపేర్ అయిన స్టోరీస్ కామిక్స్లో ఉన్నాయి. ఇమాజిన్ బిలియన్ ఆఫ్ లైఫ్స్ ఒక జైంట్ కాస్మిక్ బీయింగ్ డేషన్ మీద డిపెండ్ అవ్వడం, అదే సెలెస్టియల్ యొక్క స్కేల్. మార్వెల్ కామిక్స్ లో లెజెండరీ కాస్మిక్ ఎంటిటీ అంటే అది గెలాక్టస్. చాలా మంది గెలాక్టస్ ని విలన్ అనుకుంటారు, బట్ కానీ అది కంప్లీట్ గా కరెక్ట్ కాదు. గెలాక్టస్ ఒక నేచురల్ ఫోర్స్. ఎలా అయితే హెరికేన్ ఉంటుందో అండ్ ఎర్త్ క్వేక్స్ ఉంటాయో అలాగే యూనివర్స్ కి గెలాక్టస్ ఉంటాడు. గెలాక్టస్ యొక్క స్టోరీ మార్వెల్ లోనే ది మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఆరిజిన్స్ లో ఒకటి. ప్రెసెంట్ ఉన్న యూనివర్స్ క్రియేట్ అవ్వడానికి ముందే ఒక కాస్మోస్ ముందే ఎగ్జిస్ట్ అయి ఉండేది. ఆ యూనివర్స్ కొలాప్స్ అయ్యే ముందే గ్యాలన్ అనే సైంటిస్ట్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాడు. అండ్ అలాగా యూనివర్స్ డిస్ట్రక్షన్స్ ని సర్వే అయిన ఫ్యూ బీయింగ్స్ లో గ్యాలన్ కూడా ఒకడు. అండ్ సేమ్ గ్యాలన్ ప్రెసెంట్ యూనివర్స్ ఫామ్ అయ్యాక తను గెలాక్టస్ గా రీబర్త్ అవుతాడు. అంటే గెలాక్టస్ ప్రెసెంట్ యూనివర్స్ లోనే కాకుండా మిలియన్స్ అండ్ బిలియన్ యూనివర్సెస్ కి ముందే ఎగ్జిస్టెన్స్ లో ఉంటాడు. గెలాక్టస్ పవర్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే తను సర్వే అవ్వడం కోసం ఒక ప్లానెట్ ని కూడా ఫుడ్ లాగా కన్స్యూమ్ చేస్తాడు. బికాస్ తన ఎగ్జిస్టెన్స్ ని కంటిన్యూ అవ్వడానికి తనకి కాస్మిక్ ఎనర్జీ కావాలి. అండ్ ఆ ఎనర్జీని ప్లానెట్స్ నుండి అబ్జర్వ్ చేస్తాడు. ఒకవేళ గెలాక్టస్ తన ఫుల్ పొటెన్షియల్ ని యూస్ చేస్తే ఎంటైర్ గ్యాలక్సీస్ ని ఎఫెక్ట్ చేయగలడు. లైక్ మ్యాటర్ ట్రాన్స్ఫర్మేషన్, రియాలిటీ మ్యానిపులేషన్ అండ్ కాస్మిక్ అవేర్నెస్ లాంటివి కలిగి ఉంటాడు. అండ్ మార్వెల్ లోనే హెరాల్డ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే సిల్వర్ సర్ఫర్ లాంటి బీయింగ్స్ గెలాక్టస్ కి మెసెంజర్ లా ఉండడం వల్ల. జస్ట్ ఇమాజిన్ సిల్వర్ సర్ఫర్ లాంటి పవర్ఫుల్ బీయింగ్ కూడా గెలాక్టస్ సర్వెంట్ అంటే అప్పుడు
గెలాక్టస్ యొక్క పవర్ లెవెల్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. అండ్ ఒకవేళ గెలాక్టస్ యొక్క ఫుల్ కాస్మిక్ హంగర్ సాటిస్ఫై అయిపోయిన టైంలో తను ఎంటైర్ గ్యాలక్సీస్ ని ఎఫెక్ట్ చేసే ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. ఈవెన్ కొన్ని స్టోరీస్ లో అయితే తను రియాలిటీ ఫ్యాబ్రిక్ ని సైతం డ్యామేజ్ చేసేసాడు. అండ్ ఇంకో క్రేజీ విషయం ఏంటి అంటే గెలాక్టస్ మెఫిస్టోని తన ఓన్ రిలం లోనే డామినేట్ చేసేసాడు. లైక్ జనరల్లీ డీమన్స్ అనే వాళ్ళు వాళ్ళ ఓన్ రిలం లో బాగా స్ట్రాంగ్ గా ఉంటారు, కానీ గెలాక్టస్ అక్కడ కూడా మెఫిస్టో యొక్క ఓన్ రిలం లో మెఫిస్టోని సైతం ఓవర్ పవర్ చేసేస్తాడు. అండ్ గుర్తుపెట్టుకోండి, సిల్వర్ సర్ఫర్ లాంటి పవర్ఫుల్ బీయింగ్స్ కి సైతం తను పవర్స్ ఇచ్చి తన హెరాల్డ్ లో పెట్టుకున్నాడు అంటే గెలాక్టస్ యొక్క పవర్ లెవెల్ ఏంటో మీరు ఇమాజిన్ చేసుకోండి. అండ్ మన నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి యూనివర్స్ ఇట్ సెల్ఫ్. హే గైస్ ఆల్ ఆఫ్ యూ, ఇప్పుడు ఈ వీడియోలో 4th టాపిక్ అయిన ఎటర్నిటీ గురించి మాట్లాడుకుందాం. చెప్పాలంటే మార్వెల్ కామిక్స్ లో ఎటర్నిటీ అనేది ఒక క్యారెక్టర్ కాదు. ఎటర్నిటీ అంటే యూనివర్స్ ఫిజికల్ మేనిఫెస్టేషన్. అంటే యూనివర్స్ లో ఉన్న ప్రతి స్టార్, ప్రతి గ్యాలక్సీ, ప్రతి ప్లానెట్, ప్రతి ఆటమ్ అన్ని కలిసి కాన్షియస్నెస్ పొందితే అదే ఎటర్నిటీ. మనం ఆల్రెడీ థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో చూసాం కదా. థోర్ కి గోర్ది బుచ్చర్కి కూడా ఎటర్నిటీని చేరుకోవాలి అంటే కీ అవసరం అవుతుంది. ఒకవేళ ఆ కీ కనుక లేకపోతే థోర్ కి గోర్ది బుచ్చర్కి తనని చేరుకోవడం అనేది అసాధ్యమనే చెప్పాలి. ఇంకా ఎటర్నిటీ ఏజ్ గురించి మాట్లాడుకుంటే యూనివర్స్ క్రియేట్ అయినప్పుడే ఎటర్నిటీ ఎగ్జిస్టెన్స్ కూడా స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్లీ 13.8 బిలియన్ ఇయర్స్ క్రితం. కానీ తన ఏజ్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే తన స్కేల్. గ్యాలక్టస్ యూనివర్స్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు, సెలెస్టస్ యూనివర్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు, డోర్మాము యూనివర్స్ ని ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే యూనివర్స్ ఎటర్నిటీని ఎంచుకుంది, అందుకే తన పవర్స్ కూడా ఇమాజిన్ చేయడం కొంచెం కష్టమే. కామిక్స్ లో ఎటర్నిటీ ఎంటైర్ రియాలిటీ రిప్రజెంటేషన్ గా కనిపిస్తూ ఉంటాడు. యూనివర్స్ ఎక్స్పాండ్ అయితే ఎటర్నిటీ ఎక్స్పాండ్ అవుతాడు, యూనివర్స్ హర్ట్ అయితే ఎటర్నిటీ కూడా హర్ట్ అవుతాడు. మార్వెల్ కాస్మిక్ ఎంటిటీస్ లో ఎటర్నిటీ చాలా ఇంపార్టెంట్, బికాస్ ఎగ్జిస్టెన్స్ కి ఇట్ సెల్ఫ్ కాబట్టి. ఎటర్నిటీ మార్వెల్ యూనివర్స్ ఫిజికల్ ఫార్మ్ అని చెప్తూ ఉంటారు, కానీ తన ఫీట్స్ వింటే స్కేల్ అర్థం అవుతుంది. వన్ కామిక్ స్టోరీ లైన్ లో ఎటర్నిటీ ఎంటైర్ రియాలిటీ ఫేట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇంకో స్టోరీ లైన్ లో ఇన్ఫినిటీ, డెత్, ఆబ్లివియన్ లాంటి అబ్స్ట్రాక్ట్ ఎంటిటీస్ తో ఈక్వల్ స్కేల్ లో ఇంటరాక్ట్ అయ్యాడు. అండ్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ గెలాక్టిస్ లాంటి కాస్మిక్ ఎంటిటీస్ కూడా ఎటర్నిటీని రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ని అటాక్ చేయడం అనేది ఎటర్నిటీని అటాక్ చేయడం రెండు ఒకటే కాబట్టి. కొన్ని స్టోరీ లైన్స్ లో ఎటర్నిటీ డైరెక్ట్ గా హీరోస్ తో కమ్యూనికేట్ చేసి ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ డేంజర్ లో ఉంది అనే విషయాన్ని వాళ్ళకి వార్న్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ వార్నింగ్ ఆల్మోస్ట్ యూనివర్స్ లెవెల్ డిజాస్టర్ కి లీడ్ అవుతూ ఉంటుంది. కానీ యూనివర్స్ పైన ఇంకొక లెవెల్ కూడా ఉంది, అదే మల్టీవర్స్. అండ్ అక్కడ మనకి నెక్స్ట్ క్యారెక్టర్ రూల్ చేస్తాడు. అయితే ఇప్పుడు మార్వెల్ మల్టీవర్స్ లో ఉన్న జడ్జ్ గురించి మాట్లాడదాం. ఆయనే లివింగ్ ట్రిబ్యునల్. మార్వెల్ హెరార్కీలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ వీళ్ళొక్కరు. ఏజ్ గురించి అడిగితే లివింగ్ ట్రిబ్యునల్ మల్టీవర్సల్ బిగినింగ్ నుండి ఎగ్జిస్ట్ చేస్తున్నారు. కౌంట్లెస్ యూనివర్సెస్ క్రియేట్ అయినాయి, కౌంట్లెస్ యూనివర్సెస్ డిస్ట్రాయ్ అయినాయి. వాటిని మళ్ళీ క్రియేట్ చేసింది, అలా లైఫ్ లైన్ ని కంటిన్యూగా మార్చింది లివింగ్ ట్రిబ్యునల్. అయితే అసలుకి తిన్న రోల్ ఏంటి? సింపుల్. ఎంటైర్ మల్టీవర్స్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, గుడ్ అండ్ ఈవిల్ మధ్యలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, ఆర్డర్ అండ్ కియాస్ మధ్య బ్యాలెన్స్ చేస్తూ మొత్తం రియాలిటీని బ్యాలెన్స్లో ఉండేటట్టు చూసుకుంటారు. అండ్ తన డిజైన్ కూడా చాలా యూనిక్. లివింగ్ ట్రిబ్యునల్కి 3 ఫేజెస్ ఉన్నాయి: నెసెసిటీ, వెంజెన్స్ అండ్ ఈక్విటీ. అందుకే తన డిసిజన్స్ ఎమోషన్స్ మీద కాదు, కాస్మిక్ లా మీద బేస్డ్ అయి ఉంటాయి. పవర్ గురించి మాట్లాడితే ఇన్ఫినిటీ స్టోన్స్ కూడా తన ముందు ఆల్మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతాయి. ఎంటైర్ యూనివర్స్ ఫేట్ డిసైడ్ చేయగలడు, రియాలిటీ లాస్ని చేంజ్ చేయగలడు, మల్టీవర్స్ లెవెల్ థ్రెడ్ని జడ్జ్ చేయగలడు. ఇంకా తన గ్రేటెస్ట్ ఫీట్లో ఒకటి కంప్లీట్ ఇన్ఫినిటీ గాంట్లెట్ పవర్స్ని కూడా ఈజీగా తను కంట్రోల్ చేయగలడు. కానీ టు బి వెరీ మచ్ ఆనెస్ట్, అట్లాంటి మల్టీవర్సల్ కాస్మిక్ బీయింగ్కి ఈ పవర్ లెవెల్ కూడా చాలా చిన్న విషయం అయిపోతుంది. అండ్ మార్వెల్లో ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మల్టీవర్సల్ బ్యాలెన్స్ బ్రేక్ అయితే ఎంటైర్ రియాలిటీస్ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా ఒక సీక్రెట్ అథారిటీ ఉంది. అండ్ మార్వెల్లో ఆల్మోస్ట్ ప్రతి కాస్మిక్ ఎంటిటీకి తన అథారిటీని, అక్నాలెడ్జ్మెంట్ని అలగ్గా నడిపిస్తుంది. లివింగ్ ట్రిబ్యునల్ పవర్ కూడా కంప్లీట్లీ అబ్సల్యూట్ కాదు, ఎందుకంటే తన మీద కూడా ఇంకొక ఆయన ఉన్నారు. అండ్ ఇప్పుడు మన లిస్ట్ లో నంబర్ 1 క్యారెక్టర్ వచ్చేసి మార్వెల్ హిస్టరీలోనే స్ట్రాంగెస్ట్ బీయింగ్ అయిన ద వన్ అబోవ్ ఆల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని ఏజ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఏజ్ అనే కాన్సెప్టే ఇక్కడ అప్లై అవ్వదు గైస్, ఎందుకంటే టైం క్రియేట్ అవ్వడానికి ముందే ద వన్ అబోవ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాడు. అండ్ ఇతనికి బిగినింగ్ లేదు అండ్ ఎండింగ్ కూడా లేదు. అండ్ మార్వెల్ మైథాలజీలో ఇతను ఒక సుప్రీం క్రియేటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇతను ఏ లెవెల్ ఆఫ్ స్ట్రాంగెస్ట్ బీయింగ్ అండ్ సుప్రీం క్రియేటర్ సింపుల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీవర్సల్ లాస్ కి సుప్రీం జడ్జి అండ్ ఆర్బిటర్ ద లివింగ్ ట్రిబ్యునల్ ని క్రియేట్ చేసింది ఎవరో తెలుసా? ఈ ద వన్ అబోవ్ ఆల్. అండ్ తర్వాత మార్వెల్ హిస్టరీలో స్పేస్ అండ్ టైం కి ప్రతిరూపమైన ఎటర్నిటీ, ఇతన్ని ద లివింగ్ ఎంబాడిమెంట్ ఆఫ్ యూనివర్స్ అండ్ టైం అని కూడా అంటారు. అలాంటి ఎటర్నిటీని తయారు చేసింది ఎవరో తెలుసా? ఈ ద వన్ అబోవ్ ఆల్. అండ్ వీళ్ళే కాదు, సెలెస్టియల్స్, గెలాక్టస్, డోర్మాము వీళ్ళందరూ ద వన్ అబోవ్ ఆల్ యొక్క క్రియేషన్ లో పార్ట్ అన్నమాట. అండ్ ఇతని పవర్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ అనిపిస్తుంది. ఇతను ఒక ఆమ్నిపోటెంట్ అంటే అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది. అండ్ ఇతను ఆమ్నిసెంట్ అంటే ఇతనికి ప్రతి
విషయం తెలుసు అనమాట. అండ్ అలాగే ఇతను ఆమ్ని ప్రెజెంట్ కూడా, అంటే ప్రతి చోట ఉంటాడు. లిటరల్లీ ఒక గాడ్ లైక్ బీయింగ్ క్యారెక్టర్ అనమాట. అండ్ మార్వెల్ కామిక్స్ లో ఈ క్యారెక్టర్ చాలా రేర్ గా అపేర్ అవుతాడు, కానీ అపేర్ అయిన ప్రతిసారి ఏదో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది. అండ్ మార్వెల్ ఎగ్జిస్టెన్స్ మొత్తం తన ఇమాజినేషన్ లో పార్ట్ అనమాట. అండ్ తన విల్ అంటే రియాలిటీ, అండ్ తన థాట్ అంటే క్రియేషన్, అండ్ తన డెసిషన్ అంటే కాస్మిక్ ట్రూత్. సో అందుకే మార్వెల్ లోర్ లో స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ డిస్కషన్ ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఫైనల్ ఆన్సర్ ఒక్కటే ఉంటుంది, అదే ద వన్ అబోవ్ ఆల్ అనమాట. సో గైస్ చూసారుగా, ఇది వాళ్ళ 6 అమేజింగ్ క్రియేటర్స్తో చేసిన ఇంట్రెస్టింగ్ వీడియో. అలానే ఈ క్రియేటర్స్ మాకు చాలా హెల్ప్ చేశారు ఈ వీడియో చేయడానికి. మీ టైం స్పెండ్ చేసి వీడియోలో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే వీడియో ఎడిటర్ అయినా భువన్ ఈ వీడియో ఎడిటింగ్ చాలా బాగా చేశాడని అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేసి లైక్ వేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టాటా.